ఈ యొక్క ఆశ్రమం మీద దుష్ట శక్తులు అనుకోవచ్చు, లేదా దుర్మార్గులు అనుకోవచ్చు. వాళ్ళ యొక్క అఘాయిత్యాలు, అకృత్యాలు వాళ్ళు వెళ్ళిపుచ్చుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు దాడులు జరిగాయంటే అన్నిసార్లు కూడా 100కి డైల్ చేసి పోలీసు వారిని సంప్రదిస్తే పోలీసు వాళ్ళు రక్షిస్తున్నారా, భక్షిస్తున్నారా అనేది ఇది అర్థం కానిటువంటి అయోమయ స్థితిలో ఎస్పీ గారు ఉంటారు. ఎస్పీ గారికి మేము సోమవారం ఏదైతే గ్రీవెన్స్ సెల్ ఉంటుందో ఈ గ్రీవెన్స్ సెల్ మేము అప్లై చేస్తే ఏఎస్పీ గారు మాతో మాట్లాడి డిఎస్పీ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఓ హిందూ సంఘాలకు ప్రతినిధులను చెప్పుకున్నటువంటి పెద్దలారా, ఒక్కసారి మీ పెదవి విప్పండి. ఇక్కడ దాడులు చేయడానికి వస్తున్నటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక వ్యక్తి జోలికి వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ అది వ్యక్తి కాదే, శక్తి అని నేను చెప్తున్నాను. ఒక్కసారి సన్యాసిస్తే అది సన్యాసించిన తర్వాత అది శక్తి అవుతుంది, కానీ అది వ్యక్తి కాదు. అదేవిధంగా మీరు ఎవరి జోలికి వస్తున్నారు? మీరు పంది ముఖం అని మీరు అనుకుంటున్నారు. వరాహమూర్తి కూడా ఒక పంది రూపమే. అటువంటి వారాహి అమ్మవారు మనకి జగజ్జనిని, అటువంటి స్వరూపమైన మీరు టచ్ చేస్తున్నారు. అగ్గిని ముట్టుకుంటే ఒకలాగా ఉంటుంది, కరెంటు తీగని ముట్టుకుంటే మరొకలాగా ఉంటుంది. మీరు దేన్ని ముట్టుకుంటున్నారో ఒక్కసారి మీకు దిమాగ్ ఉంటే మీరు ఆలోచిస్తారు. మీకు భార్య, పిల్లలు, తల్లి మీకు ఉన్నారు కాబట్టి అటువంటి అందరు తల్లిని కన్నటువంటి జగజ్జనని వారాహి అమ్మవారు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఏమైనా ఉంటే కోట్లలో చూసుకోండి అయ్యా. అమ్మవారి మీద, ఈ స్వామిల మీద వచ్చిన భక్తుల మీద మీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే మీరు అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ దాడులు చేయడానికి వచ్చినటువంటి ఈ దగాకోర్లందరికీ కూడా మీ భారతానంద మహారాజ్ హెచ్చరిస్తున్నారు.